ఎవరు? ఏమనుకుంటున్నారు సార్ సార్ లోపల అండి. అసలు ఏమనుకుంటున్నారు నువ్వు? 3 నెలలు అవుతుంది, నా అప్పు ఇవ్వలేదు, ఇంకా 1.5 సంవత్సరం అవుతుంది, అసలు ఇవ్వలేదు, వడ్డీ ఇవ్వలేదు. అదంతా నాకేం అవసరం? లాస్ట్ అండ్ ఫైనల్ ఒకే ఒక మంత్ టైం ఇస్తాను మీకు. లేదు ఈ సంగతి చూస్తా. ఇవ్వకపోతే ఏమైంది? ఎవరు అతను? చెప్తారా? ఎవరు వాళ్ళు? ఎందుకంత గొడవ చేస్తున్నారు? అప్పులు తెలిసిందే కదా, 2 months అవుతుంది జాబ్ పోయి. ఈ బ్రేకప్ ఒకటి, రోజు డిప్రెషన్ వెళ్ళిపోతున్నా. ఈఎంఐస్ అప్పులు కూడా అన్ని పెండింగ్ లో పడిపోయినంత. ఏం చేయాలో అర్థం కూడా కావడం లేదు అసలు. నేను చూస్తున్న బాధ వేస్తుంది, కానీ నేను ప్రెసెంట్ ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉన్నా. అట్లేదు కదా, నువ్వు మాత్రం ఏం చేస్తావు? టైం అయిపోతుంది. మనోళ్ళలో ఉన్నాడే. హాయ్ రా. హాయ్ రా. వస్తున్నా. నాకు 3 weeks అయింది మనం కలిసి. ఎలా ఉన్నావు? బాగున్నాను రా, నువ్వు ఎలా ఉన్నావు? ఇప్పుడు అంతా ఓకేనా? అప్పులన్నీ క్లియర్ అయినాయా? అంతా ఓకే, ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయినట్టే. ఏంట్రా లాటరీ ఏమన్నా తగిలిందా? అలాంటిదేరా. అవునా? ఎలా బయటపడ్డావు ఇంత పెద్ద ప్రాబ్లం నుంచి? 10 days బ్యాక్ ఇస్కాన్ తిరుపతి భగవద్గీత కంటెస్ట్ గురించి తెలిసిందిరా. అందులో 350 పెట్టి రిజిస్టర్ అయ్యా. వాళ్ళకి భగవద్గీత మన ఇంటికి పంపించారు. ఆ భగవద్గీతని 10 రోజుల నుంచి చదువుతూ ఉన్నా. ఇదంతా ఓకేరా? అప్పులు ఎలా క్లియర్ చేస్తావు? అప్పులు అనేది పెద్ద మ్యాటర్ కదరా. 3 వారాల ముందు వరకు కూడా నేను చాలా డిప్రెషన్ లో వెళ్ళిపోయి, చాలా లోకి వెళ్ళిపోయి, అప్పుల వల్ల అసలు నా వల్ల ఇంట్లో నుంచి కూడా బయట రాలేకున్నాను. ఎప్పుడైతే భగవద్గీత చదవడం మొదలు పెట్టాను, అప్పటి నుంచి నా మైండ్ అనేది చాలా ప్రశాంతంగా ఉంది అసలు. నేను ఎప్పటి నుంచో భగవద్గీత చదవాలనుకుంటున్నారా, కానీ నాకు టైం దొరకడం లేదు. అవునా? భగవద్గీత చదవడానికి ఇదే రైట్ టైం రా. ఎందుకనంటే ఇస్కాన్ తిరుపతి భగవద్గీత కంటెస్ట్ కండక్ట్ చేస్తుంది. ఇందులో 350 పెట్టి రిజిస్టర్ అయిన వాళ్ళకి ఒక భగవద్గీత బుక్, రాధాగోవింద మహాప్రసాదం, కంకణాలు అయితే మన ఇంటికి కొరియర్ చేస్తూ ఉన్నారు. ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటే ఇందులో ప్రైజ్ మనీ కూడా ఉంది. ఫస్ట్ ప్రైజ్ మనీగా 3,50,116, సెకండ్ ప్రైజ్ మనీగా 2,116, థర్డ్ ప్రైజ్ మనీగా 1,116 అయితే ఇస్తూ ఉన్నారు. అవునా? దీంట్లో మనం విన్ అయినట్టు ఎలా తెలుస్తుందిరా? విన్నర్స్ ని January 18th ఇస్కాన్ యూట్యూబ్ లైవ్ లో అయితే అనౌన్స్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఈ కంటెస్ట్ January 15th వరకు మాత్రమే ఉంటుంది. ఆ లోపు రిజిస్టర్ అయిపో. ఈ ధైర్యంతోనే కదరా నువ్వు ఇంత హ్యాపీగా ఉన్నావు? భగవద్గీత చివరిలో ఒక శ్లోకం ఉంటుందిరా. ఎక్కడైతే కృష్ణుడు అర్జునుడు ఉంటారో అక్కడ విజయము, సంపద, సిరి, ఐశ్వర్యము, అసాధారణమైన శక్తి వారి యొక్క సొంతం అంట. మన దగ్గర భగవద్గీత ఉంది కాబట్టి మన దగ్గర అన్ని ఉన్నట్టే.